ఉంది కదా సార్, ఇది ఆన్ చేసినప్పుడు స్లడ్జ్ అంతా బయట వెళ్ళిపోతుంది సార్. ఓకే, సో బేసిక్ గా మీరు దానికి స్టార్టింగ్ ఇదే చేస్తాను. ఫస్ట్ అది ఓపెన్ చేసి స్లడ్జ్ ని బయట పడేస్తారు. ఓకే, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఇది ఆఫ్ చేయగానే వాటర్ ఆటోమేటిక్ గా మోటార్ పోతుంది. ఓకే, మోటార్ పోగానే లాస్ట్ అక్కడ మన ట్యాంక్ పోతుంది ఫిల్టర్, ఏది బీట్ ఫిల్టర్ కి. బీట్ ఫిల్టర్. ఓకే, బీట్ ఫిల్టర్ నుండి మనము ఇక్కడ ఈ మళ్ళా ఇక్కడ శాండ్ ఫిల్టర్. ఓకే, మీరు బేసిక్ గా బీట్ ఫిల్టర్ ని 2 భాగాలు చేశారు. అవును సార్. ఒక భాగం ఏమో డైరెక్ట్ గా ఫిష్ ట్యాంక్ కి వెళ్ళిపోతుంది, ఒక భాగం ఏమో ఇంకోటి ఏమో దీనికి వస్తాయి. ఇది ఇంకా ప్యూర్ చేయడానికి వాటర్. ఓకే, దీంట్లో ఫస్ట్ లో మీరు గ్రెనైట్ వేసారు. గ్రెనైట్ వేసాను, మళ్ళా స్మాల్ గ్రెనైట్, మళ్ళా దానిపైన చిప్స్, దానిపైన మళ్ళా శాండ్, దాని మీద శాండ్, మళ్ళా ఇక్కడ కింద స్మాల్ గ్రైనేట్. ఓకే, దానిపైన బొగ్గు. ఓకే ఓకే, చార్కోల్, దానిపైన మళ్ళా ఇసుక. ఓకే, అక్కడ నుండి ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఎట్లా వెళ్ళిపోతుంది మన దీనికి. ఓకే ఓకే, ఫస్ట్ బీట్ ఫిల్టర్ పెట్టడానికి కారణం ఏంటి? మెయిన్ కారణం వచ్చింది మెయిన్ స్లడ్జ్ దాంట్లో ఉన్న పూర్తిగా ఉన్న స్లడ్జ్ని తీసేసి ఇవి ఎక్స్ట్రా ఫిల్టరేషన్ కోసం. ఓకే, ఇప్పుడు ఈ ఫిష్ ట్యాంక్ లోపల చూద్దాం సార్. ఇది మళ్ళీ ఇప్పుడు రారా వాటర్ తీసి పైకి ఇచ్చేస్తే. ఇది 42,000 లీటర్ల ఫిష్ ట్యాంక్, ఫుల్ ట్యాంక్ కెపాసిటీ. ఎస్, పైనుంచి పైనుంచి అట్లయితే ఇది ఇంకా ఎక్కువ ఉంటుంది. స్లోప్ ఇచ్చాం కదా పైనుంచి. అవును సార్, ఇది ఇప్పుడు ఇక్కడ మనం 1 ఫీట్ కింద దించాం కదా ఈ కవర్ని, అది రాదు, అది తగ్గుతుంది కదా, కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇది స్లోప్ ఇచ్చాము. స్లోప్ ఇచ్చినా కూడా అక్కడ ఏమైందంటే ఈ విట్టు మళ్ళీ పెరిగింది. మీరు అక్కడ చేసిన ట్యాంక్స్కిను ఇక్కడ చేసిన ట్యాంక్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే స్లోప్. ఎందుకంటే స్లడ్జ్ వెళ్ళకపోవడం అనేది చాలా. అవును సార్, స్లడ్జ్ మధ్యలో నిలబడడంతో మీకు బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అమోనియా ఫామ్ అవుతుంది. స్లడ్జే మెయిన్ అమోనియా ఫామ్ అయ్యేదానికి కారణం మీరు చెప్పినట్టు. అవును అవును, దానికోసం ఈ ఎక్స్ట్రీమ్ స్లోప్ ఒక్క చుక్క నీళ్ళు ఉండకుండా వెళ్ళిపోవడానికి. యప్, మేక్ సెన్స్. అది మన చేతి రారా, ఏది అవసరమో చూడవు.